ఈ ఐసోలేటెడ్ ప్లేస్‌లో నెట్‌వర్క్ ఉండదు. ఫోన్ మాత్రం అస్సలు పనిచేయదు. అంటే ఇక్కడ ఉండడం ఎలా అనేది అర్థం కావట్లేదు. మా బేబీతో ఇది ఫస్ట్ టైం మేము ట్రావెల్ చేస్తున్న ప్లేస్‌కి. ఇక్కడ ఏం నెట్‌వర్క్ ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. వెరీ ఐసోలేటెడ్. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను. నేను 3 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తానని. ట్రైన్, ఫ్లైట్, దాని తర్వాత షిప్. ట్రైన్ ట్రావెల్ చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తాం. ఏరోప్లేన్ తర్వాత మేము ట్రావెల్ చేస్తాం షిప్లో. సో ఆల్ 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌లో మేము ట్రావెల్ చేయబోతున్నాం. సో ట్రైన్లో, ఫ్లైట్లో రెండిట్లో ట్రావెల్ చేస్తాం. అండ్ ఇప్పుడు సమయం వచ్చేసింది షిప్లో ట్రావెల్ చేయడానికి. ఇప్పుడు మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి మేము బయలుదేరిపోతున్నాం ఇంకొక ఐసోలేటెడ్ ఐలాండ్కి. ఈ ఐలాండ్ వచ్చేసరికి ఐసోలేటెడ్ అనుకుంటే దీనికన్నా ఇంకొక ఐసోలేటెడ్ ఐలాండ్ ఉంది. అక్కడ వచ్చేసరికి మీకు ఏం దొరకదు. సో మేము అలాంటి ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు టైం మార్నింగ్ 6:30. జనరల్గా ఈ టైంలో క్యాబ్స్ దొరకడం కొంచెం కష్టం. కానీ అండమాన్లో మనుషులు రోజు అర్లీగా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సన్ రైజ్ ఆల్మోస్ట్ ఇక్కడ 4కి రైజ్ అవుతుంది. అందుకనే లైఫ్ కూడా అర్లీగా స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే జర్నీ బాగా చేస్తున్నాం మేము. ట్రైన్లో, ఫ్లైట్లో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు షిప్లో వెళ్ళబోతున్నాము. అలాంటప్పుడు ట్రావెలింగ్ ఎక్కువైపోయింది. కార్లో కూడా నిన్న బాగా తిరిగేస్తున్నాము. ఈడేమో సరిగ్గా పడుకోలేకపోతున్నాడు. నిన్న రాత్రి హోటల్లో అయితే బాగా పడుకున్నాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ టైర్డ్ అయిపోయాడు, మళ్ళీ పడుకున్నాడు. ఇంకా పోర్ట్ ఏరియాకి మనం రీచ్ అవ్వబోతున్నాం. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన బ్యాగ్స్ ఉంటే, లగేజెస్ ఏదైనా ఉంటే దాన్ని చెకిన్ చేయాలి. సో చెకిన్ చేసేసి దాని తర్వాత ఆకలేస్తుంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. యూజువల్లీ హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అండమాన్లో ప్రొవైడ్ చేసేస్తారు ఒకవేళ మనము చెక్అవుట్ చేస్తుంటే. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము ఎంటర్ అయిపోయాం షిప్ లోపలికి. సో గైస్ అయితే మేము ఇప్పుడు వచ్చేసాం క్రూజ్ లోపలికి. అండ్ మాకు లక్కీలీ విండో సీట్ దొరికింది. అండ్ మీరు చూడొచ్చు వీర్ ఈజ్ సిట్టింగ్ హియర్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. నిషా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మాకు బ్యూటిఫుల్ వ్యూ కనపడుతుంది బయట. అండ్ వన్ మోర్ థింగ్ టు బీ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న కపుల్స్ అందరినీ చూస్తున్నాం మేము. అంటే ఇక్కడ ఉన్న టూరిస్ట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ ఎలా అంటే కపుల్స్, మ్యారీడ్ కపుల్స్ ఆర్ ఎల్స్ బ్యాచిలర్స్ ఎవరు లేరు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఎవరు లేరు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కపుల్స్ ఎక్కువ కనపడుతున్నారు, మ్యారీడ్ పీపుల్. అండమాన్ నికోబార్కి మొత్తం టూరిస్ట్ అందరూ వాళ్ళే ఉన్నారు. సో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. జర్నీ కూడా ఎలా ఉంది కూడా మీకు చెప్తాను. అండ్ మేము ఇప్పుడు పోర్ట్ బ్లేర్లో ఉన్నాం. పోర్ట్ బ్లేర్ టు హ్యావ్లాక్ వెళ్తున్నాము. హ్యావ్లాక్ ఇంకొక పేరు ఏంటంటే స్వరాజ్ ద్వీప్. సో అది కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ జర్నీ ఉంటుంది. జర్నీలో మోషన్ సిక్నెస్ అవుతుందా లేదా అవన్నీ తెలుసుకుందాము ఈ వీడియో మొత్తంలో. నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం షిప్లో ట్రావెల్ చేయడం. ట్రైన్, ఫ్లైట్ చేశాను కానీ షిప్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. నాతో పాటు వీరు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. హోల్ ఫ్యామిలీలో ఎక్సైట్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. బయట ఓషన్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల అంబియన్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ వాటర్ మీద ఉన్న ఒక ఫ్లోటింగ్ హోటల్లా అనిపించింది. సో ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ అయితే యాజ్ ఆఫ్ నౌ ఏ మోషన్ సిక్నెస్ ఎలాంటి ఏం అనిపించట్లేదు. సో ఎప్పుడైనా మీకు ఇక్కడ రావాలంటే మీరు రావచ్చు. కానీ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ ఎప్పుడైనా మోషన్ సిక్నెస్లో అనిపిస్తే నేను డెఫినెట్గా మీకు చెప్తాను. అండ్ స్మూత్ రైడ్ ఉంది. రైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వెరీ స్మూత్ రైడ్. వేవీ లేదు, బంపీ లేదు, ఎలాంటి ఏమ్స్ లేవు. అసలు బోట్ స్మూత్గా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా వీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు చూడొచ్చు మై బేబీ డాన్స్ చేస్తున్నాడు. Corn crackers, prawn corn.
₹100 ये मास्क देख सेम प्राइस 200 चलो भैया थैंक यू. సో ఇలాగ ఒకవేళ ఇప్పుడే జస్ట్ బాగా వేవి బంపీ వచ్చింది అలాంటప్పుడు బాగా షేక్ అయింది అండ్ నిషా కూడా చాలాసేపటి నుంచి కూర్చొని ఉంది కాబట్టి తనకి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈస్ మీరు ఇలా తింటూ ఉండాలి, తిరుగుతూ ఉంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ అనేది అనిపించదు. ఐఎమ్ ఫీలింగ్ గుడ్, నాకు నార్మల్గా ఉంది. కొంతమందికి అయితే వామిటింగ్ అనిపిస్తుంది. यहाँ पे कॉफी पता है अनबिलीवेबल प्राइस, सिर्फ और सिर्फ 50 रुपीज में. जो हम लोग का होटल था उसमें इतना महंगा था, यहाँ बहुत सस्ता है. तो मक्रूज यू कैन गो ऑन. 2.5 గంటలు జర్నీ అయ్యాక సీ మధ్యలో ట్రావెల్ చేస్తూ డిస్టెన్స్ అంతా అయిపోయినట్టు అనిపించిన మూమెంట్లో సడన్గా బయట చూస్తే ఒక ఐసోలేటెడ్ బ్యూటిఫుల్ ఐలాండ్ కనిపించింది. ఫైనలీ మనం రీచ్ అయ్యాము హ్యావ్లాక్ ఐలాండ్. సో గైస్ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము స్వరాజ్ దీప్, దట్ ఈస్ నోన్ యాజ్ హ్యావ్లాక్ ఐలాండ్. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మా లగేజ్ కూడా క్యారీ చేసుకున్నాము. వెనకాల మీకు క్రూజ్ కనబడుతుంది కదా, దీంట్లోనే వచ్చాము. యూజువల్లీ 3 డిఫరెంట్ క్రూజెస్ ఉంటాయి కదా, సో ఈ క్రూజ్లో వచ్చాము. దిస్ ఈజ్ మ్యాక్రూజ్, గవర్నమెంట్ది కూడా ఒకటి ఉంది, గ్రీన్ ఓషన్ కూడా ఉంది అండ్ నాటికా కూడా ఉంది. ఐ మీన్ లైక్ 4 ఉన్నాయి టోటల్. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ చేస్తాం, బయటికి వెళ్తాము. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫర్దర్ ప్లాన్స్. హ్యావ్లాక్ ఐలాండ్లో నీళ్ళు ఇంత క్లీన్ అండ్ నీట్గా ఉంటాయని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. మోరోవర్ ఇప్పుడు టైం వచ్చేసింది హోటల్ వెళ్ళడానికి. అండ్ వెళ్ళే ముందు దారిలో ఇలా కుక్కలు కనిపిస్తే వాటికి నిషా ఏమో బిస్కెట్ ఇచ్చింది. యాజ్ యూజువల్ మన రొటీన్. ఓకే, ఇక్కడ మొత్తం మీరు చూస్తున్నారు కదా, బయట మొత్తం ఎలా ఉంది, మొత్తం గ్రీనరీతో ఫిల్డప్ అయి ఉంది. చాలా అంటే బ్యూటిఫుల్గా ఉంది. బట్ దిస్ ఈస్ ద లాన్ ఏరియా. అండ్ ఇప్పుడు మనం రూమ్ లోపలికి వెళ్దాం, లోపల వెళ్ళి మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇలాగే లోపల రండి చూపిస్తాను. ఎంట్రన్స్లో స్టార్టింగ్లో మనకి వాష్రూమ్ వస్తుంది. బట్ ఓకే, లెట్ మీ షో యూ ద వాష్రూమ్ ఆల్సో. నీట్ అండ్ హైజీన్గా క్లీన్గా ఉంది వాష్రూమ్. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ సో నీట్. అండ్ దాంతోపాటు ఇంకా లోపలికి వెళ్దాము. మనకి ఇక్కడ వార్డ్రోబ్ వస్తుంది. దీంట్లో ఏదైనా సామాన్ పెట్టుకోవాలంటే మనం బట్టలు కానీ షూస్ కానీ ఏదైనా వీ కెన్ కీప్. అండ్ లుక్ ఎట్ ద రూమ్, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రూమ్. చాలా బాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లైక్ వుడెన్తో ఫినిషింగ్తో చాలా బాగా కనపడుతుంది. దీంతో పాటు మొత్తం టవల్స్తో డెకరేషన్ చేశారు. బెడ్ బాగా కనపడుతుంది. ఇది కూడా మన మెయిన్ వ్యూ. ఓకే, ఐ యు రెడీ? యు రెడీ ఫర్ దిస్ మెయిన్ అమేజింగ్ వ్యూ? 3, 2, 1 యా. వావ్, జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. ఎలా చాలా బాగుంది కదా. ఇది వ్యూ మనకి రూమ్లో మన బెడ్లో పడుకుంటే మనకి ఇలా వ్యూ కనపడుతుంది. ఫుల్ గ్లాస్, బిగ్ గ్లాస్. అండ్ యూ గెట్ ఆల్ ద థింగ్స్ పెట్టుకోవడానికి సామాన్లు అన్నీ మీకు ఇక్కడ వస్తున్నాయి విత్ ద మిర్రర్ ఆల్సో. ఇప్పుడు బయటికి వెళ్దాం. బయట అసలు మజా ఉంటుంది. బయట చూడండి ఎంత మంచి వ్యూ కనపడుతుంది ఇక్కడ నుంచి. అద్భుతమైన వ్యూ, లైక్ మైండ్ బ్లోయింగ్. యూ కెన్ జస్ట్ సిట్ హియర్, రిలాక్స్. ఇలా కపుల్స్తో మీరు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఇలాంటి వ్యూని విత్ ద స్విమ్మింగ్ పూల్ అండ్ ఎవ్రీథింగ్, విత్ ద గ్రీనరీ అండ్ ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, లుక్ సో గార్జియస్ కదా. ఇలా ఉంటుంది వ్యూ అండ్ వావ్.
ఓకే, సో లంచ్కి ఆర్డర్ చేశాను మిస్సీ రోటీ కుల్చా అండ్ మిస్సీ రోటీ కుల్చా ఫిష్, అండమాన్ ఫిష్ కర్రీ. ఇది తిని చూద్దాం ఎలా ఉందో, బట్ చూడడంలో అయితే లైక్ లుక్స్ అమేజింగ్, చాలా బాగుంది. మై గాడ్, ఫుడ్ చాలా టేస్టీ ఉంది. దిస్ ఈస్ అండమాన్ ఫిష్ కర్రీ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, తిన్నాను, మైండ్ బ్లోయింగ్. ఈ హోటల్లో టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండమాన్లో చాలా బీచెస్ ఉంటాయి, కానీ ఈ బీచ్ గురించి స్పెషల్గా చెప్పాలి. చాలామంది వరల్డ్లో బెస్ట్ బీచెస్లో ఒకటి అని చెప్తారు. బట్ ఇక్కడ ఉన్న వైట్ శాండ్, బ్లూ వాటర్ అండ్ చుట్టంతా ఎంత క్లీన్లీనెస్తో, ఎంత బ్యూటిఫుల్ ఫారెస్ట్ లాగా ఉంది చూసారా. ఫైనలీ మనం రాధానగర్ బీచ్కి వచ్చేసాం. ఈ ప్లేస్ని చూడాలంటే వర్డ్స్ సరిపోవు. సో ఫైనలీ మేము రీచ్ అయిపోయాం రాధానగర్ బీచ్. దిస్ ఇస్ నోన్ యాజ్ ది వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వైట్ బీచ్ అంటారు, క్లీనియస్ట్ బీచ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న శాండ్ ఫుల్ ప్యూర్ వైట్గా ఉంటుంది, నీట్గా ఉంది. క్రౌడ్ మాత్రం బేబచ్చంగా ఉంది. నా వెనకాల మీరు చూడొచ్చు. అల్టిమేట్, దిస్ బీచ్ ఈజ్ లైక్ మైండ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. మోర్ ఓవర్ సన్సెట్ ఇక్కడ నుంచి లైక్ కనపడుతుంది, ఒక నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. ఓకే, చాలా వరకు ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. ఫర్ ద ఫస్ట్ టైం రాధానగర్ బీచ్లో వచ్చాము. లైక్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు తెలుసో తెలియదు, బట్ దిస్ ఈస్ ఏషియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బీచ్. ఏషియా కాదు, యాక్చువల్లీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్లో దీన్ని కన్సిడర్ చేస్తారు. అలాంటప్పుడు చాలా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు ఇంటికి వెళ్దాం. సో హ్యావ్లాక్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్. మీకు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే హ్యావ్లాక్లో విజిట్ రాధానగర్ బీచ్. బీచ్లో ఇప్పుడు దాకా ఎంతసేపు మేము ఎంజాయ్ చేసాము. యాజ్ అ ఫ్యామిలీగా ప్రతి ఒక్కరు ఇక్కడ రావాలి డెఫినెట్గా. ఫర్ ష్యూర్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత బ్యూటిఫుల్, లైక్ ఇన్ దిస్ వరల్డ్ మనకి ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఫ్యామిలీతో మంచి బీచ్ లొకేషన్ రావాలంటే దిస్ ఈస్ ది బెస్ట్ బీచ్. దాంతోపాటు ఇవాళకి మన లొకేషన్స్ తిరగడం అంతే. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాము అండ్ రాత్రి అయిపోయింది ఇప్పుడు. సో రేపైతే ఇంకా మంచి ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతాయి. ఇంకా ఈ ట్రిప్లో అయితే బోల్డ్ అని విషయాలు ఉన్నాయి చూడడానికి, తెలుసుకోవడానికి. సో లెట్స్ సీ. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి లైటింగ్తో సెటప్ చేశారు ఇక్కడ. క్యాఫే అని ఉంది ఇక్కడ.
సో సమ్ రెస్టారెంట్ కమ్ క్యాఫే, దీన్ని మొహవా రెస్టారెంట్ అంటారు. నైట్ టైం ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఎనీథింగ్ మీరు ఇక్కడ తినొచ్చు అండ్ మీరు చిల్ అవుట్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇంకొక విషయం ఏంటంటే వీడు బీచ్ మొత్తంలో లైమ్ లైట్గా ఉన్నాడు, ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తాడు. మీరు వీడియోస్ కూడా చూసారు కదా, ఎంత అట్రాక్టివ్గా ఎంత క్యూట్గా ఉన్నాడు వీడు. సే హాయ్ హాయ్ ఫ్రెండ్ ఇలా స్మైల్ చేస్తాడు. హీ లవ్స్ కెమెరా. ఇంకా కాసేపు ఇలాగ సరదాగా కూర్చొని టైంపాస్ చేసాం. ఇక్కడ మంచి ఫీల్ ఉంది ఇక్కడ చెప్పాలంటే. ఈ బీచ్ క్యాఫే దగ్గర మంచి మ్యూజిక్ ప్లే అవుతున్నాయి అండ్ ఒక వేరే లెవెల్ ఆఫ్ అంబియన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ప్రైస్ గురించి ఇట్స్ లిటిల్ బిట్ కాస్ట్లీ బట్ దెన్ ఇట్స్ నైస్. గోవా లాంటి ఫీలింగ్ వస్తుంది. చాలామంది కూర్చొని హ్యాంగ్ అవుట్ అవుతున్నారు. అలాంటప్పుడు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోయి దాని తర్వాత మేము షవర్ తీసుకోవాలి వీరిని, ఎందుకంటే బాగా శాండీ అయిపోయాడు. సో వాడిని స్నానం చేసి చేంజ్ చేయించేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాం. ఓకే, సో రాధానగర్ బీచ్ మీరు బయటికి రాగానే ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ అంతా మార్కెట్ ఏరియా ఉంటుంది. అండ్ ఈ మార్కెట్ ఏరియాలో మొత్తం మీకు ఏదైనా లైక్ డ్రెస్సెస్ కొన్నా, ఫుడ్ తినాలన్నా, లైక్ కైండ్ ఆఫ్ స్మాల్ ఫుడ్ కోర్ట్ మనకు ఉంటాయి కదా, అలాంటి ఫుడ్ కోర్ట్స్ కానీ ఏదైనా జస్ట్ స్ట్రీట్ మార్కెట్ ఏరియా చెప్పాలంటే. సో దిస్ ఇస్ ఆల్ స్ట్రీట్ మార్కెట్ ఏరియా. అండ్ ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మోస్ట్లీ ప్రైస్ గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరు ఇక్కడ ఏది కొనాలన్నా ఏది తినాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. యూజువలీ అండమాన్ ఈజ్ ఫేమస్ ఫర్ అ గుడ్ సీ ఫుడ్ చాలా చీప్ ఉంటుంది ఇక్కడ. బట్ ఏంటంటే ఇవాళ నేను ఇక్కడ చూశాను, ప్రైసెస్ వచ్చేసరికి 400 రూపీస్ ఫిష్ బిర్యానీ ఉంది. అదే నిన్న నేను ఫిష్ బిర్యానీ తిన్నాను, ప్రాన్స్ బిర్యానీ తిన్నాను. దట్ వాస్ జస్ట్ 170 రూపీస్ ఒక ప్లేట్. కానీ అది సూపర్ ఉంది. బట్ అది పోర్ట్ బ్లేర్లో తిన్నా నేను. ఇక్కడ అదే ప్రాన్స్ బిర్యానీ నేను తిందామని చూస్తానంటే ఇట్ ఈస్ లైక్ 400-450 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇలాగే మార్కెట్లో మిక్స్ ఫ్రూట్ దొరికింది. సో నైస్, వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. వాటర్ మెలన్, యాపిల్. Have this. I'll see your reaction. You know what is this? Guys, మీకు తెలుసా ఏంటిది? నాకు తెలుసుంటే కమెంట్ చేయండి. బా मैंने भी खाया था. చప్పగా ఉంది. ఇది స్టార్ యాపిల్ యాక్చువల్ చెప్పాలంటే. Star apple नहीं है. స్టార్ యాపిల్ ही वो. That green color, I don't know what it is. Last one. Star apple. वो स्टार एप्पल ही है ना? Star fruit. स्टार फ्रूट. ओके, స్టార్ యాపిల్ కూడా స్టార్ ఫ్రూట్. హ్యావ్లాక్ ఐలాండ్లో మీకు నెట్వర్క్తో ఒక ఇష్యూ ఉంటుంది. పేమెంట్ చేయాలంటే కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, క్యాష్ క్యారీ చేయడం. అండ్ దాంతోపాటు ఇక్కడ జియో నెట్వర్క్ అస్సలు పనిచేయదు, ఓన్లీ ఎయిర్టెల్లే పనిచేస్తుంది. అంటే ఓన్లీ కొన్ని చోట్లే జియో పనిచేస్తుంది. సో ఈ విషయం మాత్రం ఎప్పుడు మీరు వచ్చినా గుర్తుపెట్టుకోండి. సో గైస్, అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి చక్కగా కొంచెం రెస్ట్ తీసుకున్నాము, లైక్ 1 అవర్ రెస్ట్ తీసుకొనేసి అలాగే ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసి, ఎందుకంటే అక్కడ బీచ్లో బాగా మేము శాండ్లో ఆడుకున్నాం. వీరైతే బేవచ్చంగా ఆడుకున్నాడు. సో దానివల్ల వీడిని ఫ్రెష్ అప్ చేయించాం, మేము కూడా ఫ్రెష్ అయ్యాం అలాగే. అండ్ ఇప్పుడు ఇక్కడ తిరగడానికి ఇంకా ఉన్నాయి, కొన్ని స్పెషల్ వ్యూస్ ఉన్నాయి. లైక్ క్యాండిల్ లైట్ డిన్నర్ స్పాట్ ఉంది, కింద డిస్కో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కింద చూడడానికి. ఒకసారి కిందకి వెళ్దాము. ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయి మనకి చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ హోటల్లో, మెయిన్ ఈ రిసార్ట్లో మీరు చూడాల్సినవి ఉన్నాయి. సో వెళ్ళి చూద్దాం. సో గైస్, కిందకైతే వచ్చేసాము. మా రూమ్ అయితే ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద లాస్ట్ రూమ్. అండ్ ఇదంతా మన మొత్తం రిసార్ట్ ఏరియా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కింద. మొత్తం లైటింగ్తో బాగా డెకరేషన్ చేశారు. దిస్ ఇస్ ఆల్వేస్ మనకి బార్ కౌంటర్ ఉంది ఫర్ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్ చేయడానికి. అండ్ ఫుడ్ రెస్టారెంట్ లోపలంతా అది ఉంది. ఏసీ, నాన్ ఏసీ బయట ఎంజాయ్ చేయాలంటే యూ కెన్ సిట్ హియర్. దాంతోపాటు ఇలా బయట మీరు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఏమో డిస్కో డాన్స్ ఏరియా కూడా ఉంది. సో పీపుల్, కపుల్స్, సోలో, సింగిల్ మెంబర్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ డాన్స్. దాంతోపాటు కింద క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంది. యూ కెన్ ఎంజాయ్ ద క్యాండిల్ లైట్ డిన్నర్ ఏరియా.
అంత బాగుంటుంది. మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్ ప్లే చేస్తున్నారు, అంత సూపర్. ట్రీ లైటింగ్స్ ఉన్నాయి. దిస్ లుక్స్ అమేజింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఈరోజు చాలా ఫన్గా గడిచింది. ట్రావెల్, ప్లేసెస్, కానీ ఈ మూమెంట్స్లో ఉన్న హ్యాపీనెస్ వేరు. ఇప్పుడు కొంచెం పర్సనల్ టైం ఫ్యామిలీతో కామ్గా ఎంజాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ ప్లేసెస్, ఇంకా మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్.